దేవునికి మహిమ కలుగు గాక. దేవుడు ఈ దినాన్న దేవుడు మనకు అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి దేవుని ఆరాధించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి, దేవుని సాక్షిగా నిలబడడానికి మరొక అవకాశం దయచేసిన దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ, మరి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ, మా బిడ్డలకి దేవుని నామంలో మరి ఆశీర్వదిస్తూ, దేవుడు ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారంటే, నా ఆవరణములను కాపాడువాడు, నా ఆవరణములను కాపాడువాడు. దేవుని ఆవరణము మనం కాపాడే వారిగా ఉండాలి. మరి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు నేర్చుకుందాం. దాని ముందుగా దేవుణ్ణి ఆరాధిద్దాము.
వ్యతలో చిక్కినయ్యా షాలోముగా రావా. ఓడిపోతిని దేవా అడగారిపోతిని దేవా. ఓడిపోతిని దేవా అడగారిపోతిని దేవా. నిస్సిగా రావా నా విజయము నీయవా. అగ్నిగా రావా నన్ను అభిషేకించవా. నిస్సిగా రావా నా విజయము నీయవా. అగ్నిగా రావా నన్ను అభిషేకించవా. రావా నాలోనికి రావయ్యా దేవా. నన్ను నింపు యేసయ్యా. రావా నాలోనికి రావయ్యా దేవా. నన్ను నింపు యేసయ్యా. ఎండిన నేలను దేవా వర్షముగా రావా. ఎడారి అయ్యా దేవా జీవనదిగా రావా. సువార్త చాటాలయ్యా వాక్యమై రావా. నీ రాజ్యం కట్టాలయ్యా శక్తిగా రావా. సువార్త చాటాలయ్యా వాక్యమై రావా. నీ రాజ్యం కట్టాలయ్యా శక్తిగా రావా. ఆగిపోతిని దేవా విరిగిపోతిని దేవా. ఆగిపోతిని దేవా విరిగిపోతిని దేవా. జీవమై రావా నన్ను జీవించవా. అగ్నిగా రావా నన్ను అభిషేకించవా. జీవమై రావా నన్ను జీవించవా. అగ్నిగా రావా నన్ను అభిషేకించవా. రావా నాలోనికి రావయ్యా దేవా. నన్ను నింపు యేసయ్యా. రావా నాలోనికి రావయ్యా దేవా. నన్ను నింపు యేసయ్యా. ఎండిన నేలను దేవా వర్షముగా రావా. ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. ఎండిన
దేవుని నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నా ఆవరణలను కాపాడువాడు. నా ఆవరణలను కాపాడువాడు అంటే దేవుని యొక్క ఆవరణలను కాపాడువాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినది మనగా, మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనిన ఎడల. మార్గాల్లో మనం దేవుని మార్గంలో నడవాలి. ఎవరు దేవుని ఆవరణాన్ని కాపాడేటట్టుగా ఉండగలరు అంటే, నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. నీకు అప్పగించడం పని, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. లేకపోతే నీ ప్లేస్లో ఇంకొకరు వేస్తాను. ఎందుకంటే నా పరిచర్యలో ఫస్ట్ ఎస్తేరుని వేశారు. ఎస్తేరుకి అప్పచెప్పారు. ఆమె పని చేయలేదని పౌలుకి అప్పచెప్పారు. పౌలు కంటే ముందు ఎస్తేరు తర్వాత వినీతాకి అప్పచెప్పారు. తర్వాత పౌలుకి అప్పచెప్పారు. తర్వాత అరుణకాంతికి అప్పచెప్పారు. కాబట్టి భద్రంగా కాపాడుకోకపోతే మరి దేవుడు ఆవరణంలో వారి పరిస్థితి, వాళ్ళు దేవుని ఆవరణాన్ని కాపాడడం ఎంతో భాగ్యం. అది ఒక పని అప్పగించినప్పుడట, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణను కాపాడవాడవు. ఒక అధికారం ఇస్తాడు దేవుడు. మెసేజ్ చెప్తారు, వాళ్ళు పాటలు పాడగలరు, ప్రార్థన చేసి దేవుని శక్తిని మరి వాళ్ళలో స్వస్థత వచ్చేలాగా, వాళ్ళ చీకట్లో బయటికి వెళ్ళిపోయేలాగా, వాళ్ళ హృదయాన్ని కట్టేవారిగా దేవుడు వాళ్ళు చేస్తారు. ఎప్పుడైతే ఆవరణం కాపాడడానికి పరిచర్యలో ఉంటారో. మరి ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనము 4వ అధ్యాయం 3వ వచనంలో ఇద్దరు స్త్రీల కోసము మనం చెప్పుకున్నాం. అలాగా సాకాల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయండి. ఇప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు అందులో, దేవుని ఆవరణాన్ని కాపాడే వారిగా. ఆ ఇద్దరు స్త్రీలు అలా కాపాడడం బట్టి ఇప్పుడు వరకు 25 సంవత్సరాల సేవ అలాగా ఆగకుండా పని చేస్తుంది. భద్రంగా కాపాడుకోవడం. ఎన్ని శ్రమలు వచ్చేసినా, ఎన్ని ఇబ్బందులు వచ్చేసినా, ఎటువంటి తుఫాన్ లాంటి సమస్యలు వచ్చేసినా, మరి ఇదిగో ఇందాక పాట పాడుకున్నాం కదా, ఆ ఎండిన నేలను దేవా అని మనం ఎప్పుడు కూడా దేవుని అడగాలి. ఆ సమస్యల్లో ఎండిపోతుంది అనమాట ఈ నేలని అభిషేకం. వర్షంలాగా దేవుడు వచ్చినప్పుడే ఆ సమస్యలు ఎన్నున్నా సరే తన్ను వెంబడి దేవుడిని మనం వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలంటే, మన శ్రమలనే సిలువను ఎత్తుకొని మనం వెంబడించాలంటున్నాడు. సమస్య ఆగిపోయింది కాదు, ఆగిపోతుంటే మరి ఎండిపోతుంటుంది ఆ నేల అనే అభిషేకం. ఆ హృదయం ఎండిపోతుంటుంది అంటే అది ఆగిపోతుంది అనమాట. అంటే అందరు బాధలు కూడా మరి ఆ బాధల వల్ల, శోధన వల్ల ఈ అభిషేకం ఏం చేస్తుందంటే వర్షంలాగా వచ్చి తట్టుకునేటట్టు చేస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం. తట్టుకుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఇలా దాన్ని భద్రంగా గైపోవడానికి సహాయం చేస్తుంది. ఏం చెప్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆయన చెప్తున్నాడు. యెహోవా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత భాగ్యం ఇచ్చాడో ఆలోచించండి. మార్గంలో నడుచుచు దేవుని మార్గంలో నడుస్తున్నాం నిజమే, కానీ నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఎడల. దేవుడు అప్పచెప్పిన పని మనం భద్రంగా కాపాడుకోవాలి. మామూలు డ్యూటీలు పోయినా పర్లేదు, మామూలు ఉద్యోగాలు
మరి మనుషులేంటి ఎవరైనా ఏమైపోయినా పర్లేదు, కానీ దేవుని ఆత్మతో మనం ఆ ఎండిన నేలను వర్షంగా రావా అని చెప్పి దిద్దుబాటు చేసుకొని, దేవా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అని దేవుడి దగ్గర మరి 28వ అధ్యాయం 18, 19, 20 వచనంలో ఉన్నది. సదాకాలము దేవుడు వాళ్ళతో ఉంటాడట. మరి మార్కు 16వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఉంటుంది. దేవుడు ఇచ్చిన పని అది, ప్రతి ఒక్కరికి ఇచ్చిన పని. కాబట్టి దేవుడు కొంతమందికి ఏంటంటే ఆ మార్గం అంటే సువార్త మార్గం అన్నమాట. దేవుడి నామం ప్రకటించే మార్గం, దానికి అభిషేకం అనేది ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, నిత్యము ఉండాలి. అది ఎండిపోతుంటే మన నాలిక, మన గొంతు ఎండిపోతుంటే మనం అస్తమానికి వాటర్ తాగుతాం కదా, సేమ్ అలాగే అభిషేకము అది ఎండిపోతుంటే ఆరిన నేలగా అయిపోతుంటుంది. అప్పుడు వర్షంగా రావా అని చెప్పి మనం సరి చేసుకోవాలి. అలాంటి పాట ద్వారా దేవుని దేవాన్ని సువార్త చేయాలయ్యా. ఆ ఎండిన భూమిగా నేను ఉన్నానయ్యా అని సరి చేసుకుంటూ రోజు దేవుని బలిపీఠం దగ్గర ఇంటిలోని బలిపీఠం కట్టుకోవాలంటే ప్రార్థనా బలిపీఠం. అక్కడ దేవుడితో మాట్లాడుకునే పరిస్థితులు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అలా వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో చెప్పిన వాక్యం అర్థమవుతుంది. మరి ఇంకా దేవుడు కొరతలేని ఆత్మతో నింపి దేవుడు తండ్రి చేత నెరవేర్చుకునే వారిగా దేవుడు దీవించడానికి దేవుడు వచ్చాడు. కాబట్టి ఎలాగున్నామో మనం సరి చేసుకోవాలి, సరి చేసుకుంటూ ఇంటి దగ్గర నుండే రావాలి. వచ్చినప్పుడు దేవుడు పనిలో పెట్టుకుని ఆ పనిని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. ఆ పని ఏంటంటే నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడే ఉన్నాడు. ఆయన ఆవరణములు కాపాడువాడుగా ఉంటాం అన్నమాట. కాపాడువాడు నువ్వు, మరియు ఇక్కడ నిలువబడు వారి కలిగినట్లు నా సన్నిధి నిలిచే భాగ్యము ఎత్తును. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం అది ఎవరిని చెప్పండి. మరి ఉజ్జియా రాజు ఏమైపోయాడు? నొసటి మీద కుష్టి వచ్చేసింది. అది మనం చదువుకున్నామన్న వాక్యం, దీని ముందు వాక్యం. తనకు అర్హత లేకుండా దేవుని సన్నిధిలో వచ్చి ధూపం అర్పించాడు. దేవుని ఉగ్రత వచ్చేసింది. అలా చాలా మంది ఉగ్రత పాలైపోతున్నారు, అర్హత లేకుండా. ఎండిపోయే నేలనయ్యా అని దేవుని దగ్గర సరి చేసుకొని రాకుండా, దేవుని అభిషేకం లేకుండా, ఆ జీవమైన దేవుడిని పక్కన పెట్టి ఏవేవో మాటలు చెప్పడానికి కాదు, తండ్రి చిత్తం నెరవేర్చే మాటలు. ఆయన ఏ సంగతులు చెప్పాడో అవే బోధించండి అంటున్నాడు. నేను ఏ సంగతులు చెప్పాను అవే మీరు బోధించండి అని దేవుడు ఆర్డర్ చేశాడు. అప్పుడే నేను మీతో సదాకాలం ఉంటానని చెప్తున్నాడు. మత్తయి 28:20లో. మరి ఆయన లేకపోతే మనం బ్రతుకుతామా? ఇహలోకంలో పరలోకంలో. ఇహలోకంలో సమస్యలు ఉన్నా సరే జయించుకొని నడవాలి. అందుకే నన్ను వెంబడించమని తన సిలువను ఎత్తుకొని వెంబడించమంటున్నాడు. తన సిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. అంటే ఆయన బిడ్డలు కాదు. ఎన్ని శ్రమలైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నీ ప్రేమను నన్ను ఎడబాపునా అంటున్నాడు. అలాగా మనం ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. అలా భద్రంగా కాపాడుకోమంటున్నారు. అలాగా మందిరం మీద అధికారిగా ఉంచుతాడంట. అలా ఉండడానికే దేవుడు దానికి ముందుగా మనం ఏంటంటే ఆయన మార్గములలో నడుచుచు అంటే దేవుని మార్గంలోనే ఉంటాము, దేవుని అభిషేకంతోనే ఉంటాము. మరి పెంతెకొస్తు దినాన దేవుడు ఒక చోట అందరూ కూడా కూడుకుని ఉన్నప్పుడు వేగంగా వీచి బలమైన గాలి బట్టి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. ఆ మేడగది అనుభవంలో ఉండి కూడా ఆ అగ్నిజ్వాలం అంటే ఆత్మ కలిగి ఉండి కూడా మరి ప్రతిరోజు కూడా అది దేవుడు పని చేస్తుంటే ఎండిపోతుంది. అంటే మనం మాట్లాడుతుంటే మన గొంతు ఎలా ఎండిపోతుందో అలాగే మనం దేవుడి పని చేస్తుంటే అది ఎండిన నేలగా అయిపోతుంది. కాబట్టి
ఎండి నేలగా ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే మనం దేవుని దగ్గర దేవుని ఆత్మతో నింపబడాలి. అన్న దినము కూడా అలా దేవుని ఆత్మతో దేవుని అగ్నితో నింపబడి ఉండాలి. అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశంలో అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుగులు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్ని భాషలతో మాట్లాడారు. ఈ అన్ని భాషలతో మాట్లాడితే వర్షంలో దిగొచ్చినట్టు లెక్క అన్నమాట. నేను ఆ అనుభవంలో 25 సంవత్సరాలు ఉంటే ఆ అనుభవంలో ఉండి నేను చెప్తున్నాను. అర్థమవుతుందా మీకు? భాషలతో మాట్లాడాలి. అది వర్షంలాగా కొమ్మరించేస్తాడు. దేవుని ఆత్మతో నింపుతాడు. అలా నింపుకున్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డని ప్రేమిస్తాం. మతం కులం భేదం లేకుండా వాళ్ళ సమస్య ఏంటి, వారి పరిస్థితులు ఏంటి, వారు ఎలా ఉన్నారు అని చూడాలి. అది ఎలా ఉన్నారు ఏంటి అని చూడాలి. ఆ కుమ్మరి పార్పున్నప్పుడే జ్ఞానేంద్రాలు తెరిచి వాళ్ళ హృదయాలు బాగు చేయడానికి, వాళ్ళ హృదయాలు కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే వాళ్ళు ఏదో మట్టిగా కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏ బాధలో వచ్చారో ఎలా ఉన్నారో ఏమీ అర్థం చేసుకోరు. మట్టిగా ఉంటుంది ఆ బ్రెయిన్. దేవుడు నమ్ముకుంటాడు, కానీ దేవుని ఆత్మని రోజు అనుభవించకపోతే, దేవుని ఆత్మని అనుభవించకపోతే, దేవుని ఆత్మను పొందుకోకపోతే మరి మట్టిగా ఉంటారు అన్నమాట. చెప్పాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా జ్ఞానం లేకుండా ఉంటారు. వాళ్ళ కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు. వాళ్ళ హృదయం క్రోపిదగానే ఉంటుంది. ఎందుకంటే గ్రహించలేకపోతారు. ఎందుకు మరి బాగా గ్రహించలేరు. చెప్పిన మాట వినలేకుండా ఉంటారు. ఒక సామెత ఉంటుంది, దావలిస్తే పేగులు లెక్క ఉంటారని. దాన్ని వివేచన వరం అంటారు బైబిల్లో. వివేచన వరం అంటారు. ఆ వివేచన వరం ఉన్నప్పుడు వెంటనే వాళ్ళకి అర్థమవుతాయి. ఎవరైనా మనిషి వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి, ఎలా ఉన్నారు. అలాంటివి ఏంటంటే ఈ భాషతో మాట్లాడుతున్నప్పుడు ఈ కొరత లేని ఆత్మతో నింపుతాడు కదా. వర్షముగా రావా అని మనం అలా అడగాలి. అడిగినప్పుడే పొరపాటు చేస్తుంది. లేకపోతే ఇంకొకరికి సాధారణ వెళ్ళిపోతారులే, వస్తారులే, పోతారులే అనుకుంటారు. కానీ ఆ బాధను మనం అర్థం చేసుకోలేము అన్నమాట. అలా ఉంటుంది. మనం 24 గంటలు కూడా ప్రజల సేవ విషయంలో దేవుడు ఆవరణను కాపాడడానికి దేవుడు ఇచ్చాడు. దాన్ని భద్రంగా గైకొన్నేళ్ళ నీవు నా మందిరం మీద అధికారిగా ఉంటావు. అధికారం వస్తుంది దేవుని బిడ్డల మీద. వాళ్ళు ప్రేమించినప్పుడు వాళ్ళ మీద వాళ్ళు మాట వినకపోయినా, వాళ్ళు మన దగ్గర నుండి అనేకమైన దేవుడి దగ్గర మేలు పొందుతున్నా వాళ్ళు దేవుడి మాట వెళ్ళలేదనుకో అధికారంతో అప్పుడు చెప్తాం వాళ్ళకి, ఇదిగో దేవుడి మాటతో వెళ్ళలేకపోయాము కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ పరిస్థితి ఎలా ఉంది అని మళ్ళీ వాళ్ళు సరిచేసి మళ్ళా దేవుని ఆత్మతో వాళ్ళు నింపి మళ్ళీ దేవుని తండ్రి చిత్తం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో తెలిసేటట్టుగా ప్రవర్తిస్తాం అన్నమాట. ఆ ఎండిన నేలగా ఉన్నప్పుడు అర్థం కాదు, దేవుని అభిషేకం లేనప్పుడు అర్థం కాదు. కాబట్టి ఆ అగ్ని జ్వాల వంటి ఆత్మ విభాగించినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద బాగా అని మరి అపోస్తలుల 2వ అధ్యాయము 3వ వచనం ఉంది. ఒక్కొక్కరి మీద రాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్య భాషలో మాట్లాడారు. ఆ వాక్శక్తి ఏంటంటే ఆ వర్షంలాగా అలాగా దేవునాత్మ నింపబడినప్పుడు ప్రార్థన చేసిన వెంటనే ఎదుటి వారికి వెంటనే కార్యం జరుగుతుంది. వాళ్ళు విధేయత చూపించకపోతే మరి సరి చేసుకొని దేవునికి లోబడినప్పుడు ఒక దేవుని మీద ఒక ఆశ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే విధేయత చూపించాలి, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడాలి. అపవిత్రంగా ఉండి అపవిత్రమైన పనులు చేస్తూ అపవిత్రాత్మకి లోబడి ఉండి దేవునికి లోబడిగా ఉంటే కార్యాలు జరగవు. కానీ ఆ వాక్శక్తి అనుగ్రహించకపోతే అన్ని భాషలో మాట్లాడుతూ మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెంటనే జాబులు వస్తాయి, వెంటనే
మరి ఎవరికైనా స్వస్థత అయినా ఆ చీకట్లు భయపడమైనా జరుగుతుంది. వాళ్ళు భయపడతారు. తప్పు చేసి నాకు ఆశీర్వాదాలు కావాలి అని అందరూ చాలా అన్యాయం కదా, అలాగ అన్యాయంగా వాళ్ళు మాట్లాడరు. భయం వేస్తుంది తప్పు చేసినప్పుడు. మరి అలాగా నేను తప్పు చేశాను కదా అని వాళ్ళకి దిద్దుబాటు ఆత్మ వస్తుంది. మనమే మన దేవుని బిడ్డలుగా ఆ ఆత్మ మన వర్షంలాగా మన మీదకి దిగి రాకపోతే ఆ ఎండిన నేలగా ఉండి మనం ఎన్ని చెప్పినా అది వ్యర్థమైపోతాయి. కాబట్టి దేవుడు మరి అనేకమైన విషయాల్లో ఆ విధంగా దేవుని అభిషేకము విషయంలో ఆ కాలం ఆకాశము క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో మరి కాపురం ఉన్నారు. అక్కడ యెరూషలేములో కాపురం నుండి ఈ శబ్దము కలుగా జనులు గుంపులుగా కూడా వచ్చేసారట. ఈ అగ్ని జ్వాల అంటే ఆత్మ వచ్చినప్పుడు ఆ ఎండిన నేలను వర్షంగా మార్చడానికి వచ్చినప్పుడు గుంపులుగా వచ్చేసారట, కూడి వచ్చారు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తుంటాం. అటువంటి పాటలు పాడుతుంటే దేవుని ఆత్మగా అనేకమైన అద్భుతకాలు మహత్కారాలు జరుగుతుంటే గుంపులుగా దేవుడి పిల్లలు వస్తారు, దేవుడు తీసుకొస్తారు అని చెప్తున్నారు. మన దగ్గరికి తీసుకొచ్చేప్పుడు వాళ్ళ హృదయాలు బాగు చేస్తారు. వాళ్ళు ఏ బాధలో ఉన్నారో వాళ్ళ కన్నీటిని తుడిచే వారిగా దేవుడు చేస్తారు. వాళ్ళకి స్వస్థపరిచేలా చేస్తారు. వాళ్ళు ఉన్న చీకట్లు వెళ్ళగొట్టేలాగా చేస్తారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న మీరు అందరూ గలిలీ కారా అని అడుగుతున్నారు. గలిలీరే కానీ ఈ ఊరోళ్ళే, కానీ వాళ్ళ భాషతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే గుంపులుగా వచ్చారో మరి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ భాషలతో మాట్లాడి దేవుని అభిషేకంతో ఉన్నవారు వాళ్ళ కోసం అభిషేకంతో మాట్లాడుతున్నారు వారి భాషలో. ఇదేంటి మా భాషలో మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపడతారు అన్నమాట. మనం అభిషేకం పొందుకోవాలి. వాళ్ళ బాధగా అర్థం చేసుకునేలాగా జ్ఞానేంద్రాలు తెలుస్తాడు దేవుడు. కళ్ళు ఉంటాయి కానీ చూడకుండా ఉన్నాం. అప్పుడు చెవులుండి కూడా వాళ్ళు ఏమో మనతో చెప్తున్నారో అర్థం చేసుకునే ఆ దేవుని స్వరము, దేవుని చెవులు ఉన్నాయనుకో వాళ్ళ బాధ అర్థం చేసుకొని మరి కళ్ళు ద్వారా కన్నీరు వస్తుంది. వాళ్ళ బాధ వినగానే, లేకపోతే రాదు, అర్థమవుతే వాళ్ళ కోసం మనం పట్టించుకోలేం కదా. డాక్టర్ ఉంటాడు, డాక్టర్గా సరిగ్గా చదవకపోతే ఏదో ఆర్ఎంపీ డాక్టర్లా ఉంటే ఎంబీబీఎస్ డాక్టర్లా పనిచేయలేడు కదా. అలాగే ఆ ఎండిన నేల ఆ వర్షంగా ఆయన రోజు రావాలన్నమాట. అలాగ రావాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. మార్గములలో నడుచుచు అంటే దేవుని ఆత్మను పొందుకున్నా సరే, రోజు కూడా దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నా సరే, నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనేలా. భద్రంగా గైకొనేది ఎండిపోతూ ఉంటుంది ఇంట్లో, నీ బయట మన మూడు సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను అగ్నివే వచ్చిందని తలంచవద్దు, నేను సమాధానం పెట్టవలన వచ్చిందని మీరు తలంచవద్దు, నేను అగ్నినే పెట్టవచ్చిందని. ఇద్దరికి ముగ్గురు విరోధంగా ఉంటారు ప్రతి ఒక్క ఇంటిలో అని ఉంది. అంటే ఇద్దరు దేవుని బిడ్డలు ఉంటారు, ముగ్గురు సాతాను పిల్లలు ఉంటారు. దేవుని అభిషేకం లేని వారు దేవుని బిడ్డలే, కానీ దేవుని ఆత్మ ఉండదు. వాళ్ళు శరీరానుసారంగా ఉంటారు, ఆత్మ సంబంధంగా ఉండరు. శరీరానుసారంగానే వాళ్ళు ప్రేమించాలని కోరుకుంటారు, శరీరానుసారంగానే నాకు అన్నీ కావాలని కోరుకుంటారు. శరీర సంబంధమే, భూలోకం సంబంధమే నాకు కావాలని కోరుకుంటారు. కానీ చనిపోతే నేను పరలోక రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యంలో నేను వెళ్ళాలంటే నాకు ఒక పనప చెప్పాడు, అది నేను భద్రంగా కాపాడుకొని తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే నేను దేవుని రాజ్యానికి వెళ్తామనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి శ్రమలు అనేవి, అందువల్ల శ్రమలు వస్తాయి కాబట్టి మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి గొర్రె పిల్లగా నేను పంపిస్తున్నాను అన్నాడు. మళ్ళీ తోడేళ్ళ మధ్య గొర్రె పిల్ల ఎలా ఉండాలి? జ్ఞానంతో ఉండాలి. పావులు వివేకంగా, పావులు నిష్కపటంగా, చాలా జ్ఞానంతో ఉండాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఆ ఎండిన నేల మీద వర్షంగా రావా, నీ సువార్త ప్రకటించాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి ప్రభా, నన్ను సరి చేయి ప్రభా అని చెప్పి దేవుని దగ్గర సరి చేసుకుంటూ దేవుని పాదాల దగ్గర పడి దేవుని శక్తిని పొందుకున్నాకే సువార్త ప్రకటించాలి.
ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:1 అధ్యాయంలో మరి ఆవరణంలో మరి పని చేయడానికి దేవుడు పనామా చెప్పాడు కదా. ఇప్పుడు అభిషేకంతో ఉన్నవాళ్ళు దేవుడు సంఘంలో ఆ విధంగా మరి ఎలాగా వాడుకుంటున్నాడో వాళ్ళ కోసం సంతోషంగా ప్రార్థన చేయాలంట. ఎంతో సంతోషంగా ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టంగా ఉండడానికి దేవుని దగ్గర మనం అడగాలి. సంతోషంగా మనం ప్రార్థన చేస్తున్నాం లేదా? ఇప్పుడు వచ్చి గుంపులుగా వచ్చారని చెప్పాను కదా, వాళ్ళ కోసం సంతోషంగా ప్రార్థన చేయాలి. ఆ వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుని దగ్గర అన్ని భాషలతో మాట్లాడుతూ మరి ప్రార్థన చేసుకోవాలి. అపోస్తలుల 14వ అధ్యాయంలో 2వ వచనం ఉంటుంది. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొల్పి వారి మనసులో సహోదరుల మీద పగ పుట్టించారట. చూడండి, పురుగొల్పించారంట అక్కడ అన్యజనులు. అవిధేయులైన యూదులు అన్యజనులు పురుగొల్పి వారి మనసులు సహోదరుల మీద పగ పుట్టించేలా చేశారంట. ఇలాగా ఉన్నప్పుడు దేవునికి ఎప్పుడైతే మనము దేవుని అభిషేకంతో ఆయన ప్రీతిగా ఉంటామో అటువంటి వారు అంటే శత్రువులను దేవుడు మిత్రులుగా చేస్తాడు అనమాట. అది ఎవరైనా సరే, ఇంట్లోనైనా బయటైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తారు? మిత్రులుగా తయారు చేస్తారు. అలా మిత్రులుగా తయారు చేసినప్పుడు దేవుని బిడ్డలు మరి ఆవరణలో మరి చక్కగా ఆవరణ భద్రంగా అలా కాపాడే పని నమ్మకంగా చేయగలరు అన్నమాట. చేస్తారు. కానీ దేవుని అభిషేకం అనేది రోజు పొందుకోవాలి. అది ఎండిపోద్ది. వాళ్ళంతా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి కదా అందరి కుటుంబంలో. అందులో దేవుని పిల్లలకి బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళ దేవుడు అభిషేకం పొందుకోకుండా సేవ చేయలేరు. ప్రతి ఒక్కరు కూడా ఎండిన నేలగా వాళ్ళు దుష్టుడు ఏం చేస్తాడు? ఎండిన నేల అయిపోయే వరకు కూడా వాడు వదలడు. అది ఎండిన నేల అయిపోతే దేవుడిని మనం అడిగినప్పుడు ఆ భాషలతో వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్ని భాషలతో వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు ఏం చేస్తాడు? వర్షంలా కుమ్మరించేస్తాడు. కుమ్మరిస్తున్నప్పుడు మళ్ళా పరిగెడతామన్నమాట. గురి వద్దకే పరిగెడుతున్నాను అని చెప్పాడు పౌలు. ఎన్నో శ్రమలు భరించాడు కదా. జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఫిలిప్పీలు 1వ అధ్యాయం, మొన్నైతే ఫిలిప్పీలు 4వ అధ్యాయంలో ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని మాట్లాడాడు ఆయన. సాకార పేర్లు నేను జీవగ్రంథంలో ఉంటాయి అని నాకు సహకరించండి అని మాట్లాడాడు. మరి ఇక్కడ 1వ అధ్యాయంలో అయితే ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకు పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. జైల్లో ఉండి రాస్తున్నాడు. ఏంటంటే శుభమని చెప్పి నేను రాస్తున్నాను. అప్పుడు ఫోన్ లేవు కదా, అందుకే లెటర్ రాస్తున్నాడు. ఏమంటున్నారు? ఫిలిప్పీ సంఘంకి చెప్పి అలాగే అంత శ్రమైనా సరే తన సువార్త అదే మానలేదు. ఎందుకంటే అగ్నిగా రావా అని పిలిచాడు దేవుడిని. నన్ను అభిషేకించవా అని ఏడ్చాడు. అలాగా ఆయన ఎన్ని శ్రమలైనా సరే దేవుడిని విడిచిపెట్టలేదు. తండ్రి చింత నెరవేర్చడం మానలేదు. క్రీస్తుని పోలి నన్ను నడుస్తున్నాను, నన్ను పోలి నడవడని ఇప్పుడు పాటలో కూడా దేవా నీలా మార్చవా అని మనం అడగాలి. అయితే ఇక్కడ లెటర్ రాస్తున్నాడు ఎవరంటే సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును. అధ్యక్షత అంటే నడిపిస్తారు కదా, సంఘాన్ని నడిపించేవారు. అలా తేవాలి. అభిషేకం లేకపోతే ఎల్కేజీలోనే ఉంటారు. మరి పీజీ వరకు చదివితే కదా డాక్టర్ అవుతారు. ఎంబీబీఎస్ చదివి మళ్ళీ పీజీ చేయాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా.
ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా దేవుడు నేర్పిస్తాడు. ఎప్పుడు సేవ ఆగకుండా దేవుని అభిషేకంతో ఉన్నప్పుడు పరిచర్య చేస్తున్న వాళ్ళకి, పరిచర్య చేస్తున్న వాళ్ళకి, పరిశుద్ధులకి, అధ్యక్షులకు మరి రాస్తున్నారు. దేవుని దాసులైన మరి తిమోతి గారు, పౌలును తిమోతిను రాస్తున్నారు ఏంటంటే, మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. ఎందుకంటే ఆ కృప లేకపోతే మనం బ్రతకలేము. అర్హత లేకపోతే సరే, ఎప్పుడైతే మనము దేవుని దగ్గర దేవుని అభిషేకం కోసం మనకు ఏడుస్తామో, ఆ ఎండిన వర్షముగా దేవుడు అలాగ మన మీద వర్షంగా చేస్తాడో, అప్పుడు ఏంటంటే ఆయన కృప అది విస్తరిస్తూ ఉంటుంది అనమాట. ఆ కృపను బట్టి మనం కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఆ కృపలో అయితే మనం చేయలేదు. మనకు అర్హత లేకపోయినా ఆయన కృప ఇస్తాడంటే, మనకు అర్హత లేకపోయినా ఏంటంటే ఏ చదువు చదివిస్తాడు? ఎంబీబీఎస్ చదివించాడు. ఎంబీబీఎస్ అంటే స్వస్థత వాళ్ళు దేవుడు ఇస్తాడు. ఆ హృదయం చెదిరిన హృదయాన్ని బాగు చేసే ఆ పరిస్థితులు ఇస్తాడు. అటువంటి మాటలు ఇచ్చేస్తాడు. విద్యలైన పామరులను అందుకే పిలుచుకున్నాడు. ఎందుకంటే నాకు చదువు రాదు అంటారు చాలా మంది. నాకు చదువు రాదు, నేను ఎలా బాగుపడతానని సాతాను కూడా అలా దొరిచేస్తూ ఉంటాడు. నాకు ఎలా వాక్యం వస్తుంది, నేను ఎలా బ్రతుకుతాను, నేను ఎలా పరిచయం చేయగలను, ఎలా నేను అధ్యక్షత వహిస్తాను, ఒక నాయకత్వం ఎలా వహిస్తాను అని చెప్పి దేవుడు సన్నిధిలో ఉండే ఆ నాయకత్వం ఇస్తానంటున్నాడు కదా. మరి ఇచ్చాడు కదా దేవుడు, శిష్యులందరికీ కూడా ఇచ్చారు కదా. దేశాన్ని రక్షించడానికి ఎవరికి మరి సెయింట్ థామస్ గారు వచ్చారు కదా. ఎంతమంది అన్వేషణలు మరి పురుకొల్పి వారి మనసును సహోదరుల మీద పగబొట్టించేవారుగా చేసినా సరే, మరి శత్రువులు మిత్రులుగా చేశారు కదా. యెహోవాకు ప్రీతికరమైన పనులు చేసి ఆయన మాటకి లోబడి, ఆయన పిలుపు దర్శనానికి లోబడి, ఆయన చెప్పిన మాట విని భద్రంగా కాపాడుకున్నాడు కదా. దేవుడిచ్చిన పనిని ఆ భద్రంగా కాపాడుకున్న వాళ్ళకి దేవుడు ఆ కృపనంట సమృద్ధికి ఇస్తాడంట. సమాధానం ఉంటుంది దేవునికి మరి మనకి మధ్యన ఒక సమాధానం ఉంటుంది. ఎవరితో సమాధానం లేకపోయినా దేవుడితో సమాధానం ఉన్నప్పుడు వాళ్ళతో కూడా సమాధానం వచ్చేలాగా దేవుడు చేస్తాడు. దేవుడు నా స్తోత్రం. ప్రతి ఒక్కరితో ఐక్యతగా ఉండండి అని చెప్తున్నారు. సహోదరులు ఐక్యతగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమో అని అందుకే చెప్తున్నాడు. అది మతము కులం భేదం లేకుండా అందరూ కూడా ఐక్యంగా ప్రేమగా సుఖశాంతంతో దేశము మరి ప్రతి ఒక్క కుటుంబాలు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉంటే చూచి, మొదటి దినము నుండి మీరు నా సువార్త పనుల్లో మీరు పాలువారై ఉన్నారు. అది చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించుడని రూఢిగా నేను నమ్ముతున్నాను. ఫస్ట్ మిమ్మల్ని దేవుడు నడిపించాడు కదా. దేవుడు అభిషేకించి దేవుని ఆత్మతో నింపి పరిచర్యలోని, అధ్యక్షతలోని, వారి పరిశుద్ధులుగా ఉండే ఒక నాయకత్వంలో మిమ్మల్ని పిలిచాడు కదా. అది బాగా రూఢిగా నమ్మి మరి అది కొనసాగించి మీరు నడుస్తున్నారు. ఈ సత్క్రియ ఆరంభించాడు దేవుడు మీలో. కాబట్టి క్రీస్తు దినము వరకు అంటే దేవుడు వచ్చే వరకు, ఆ రెండవ రాకడ వచ్చే వరకు కూడా మీరు నమ్మకంగా ఉన్నారని నేను సంతోషిస్తున్నాను. అది చూస్తున్నాను అంటున్నాడు పౌలు గారు జైల్లో ఉండి. ఇప్పుడు సేవకులు లేనప్పుడు ఎవరు నిలబడాలి? మీరే నిలబడాలి. అధ్యక్షత వహించాలి, వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ట్రైనింగ్ 4 గంటలకి ట్రైనింగ్ అవుతుంది. అందుకనే ఉదయం ఈ ఆరాధన అయిపోయాక 4 గంటల ట్రైనింగ్ అందరూ నేర్చుకోవాలి. దేవుడు అట్టి విధంగా మాటలు నేర్పిస్తున్నాడు. మీరు ఇవన్నీ రావాలంటే ముందు దేవుని ఆత్మను పొందాలి. రోజు కూడా దేవా నీ ఆత్మతో నింపు అని సరి చేసుకుంటూ దేవుని బతులాడుకోవాలి. ఎందుకు అభిషేకం కావాలి? దేవుని బిడ్డలు రక్షించడానికి, కుటుంబాన్ని బాగు చేయడానికి, కుటుంబాన్ని ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖశాంతంతో ఉండడానికి, దేశం శాంతి సమానంగా ఉండడానికి, ప్రపంచం అంతా కూడా మరి చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఆ దేశం కోసం ప్రార్థన చేయడానికి, సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగింది మీరు మనుషులందరి కోసం, రాజుల కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. నువ్వు నెమ్మదిగా సుఖం బ్రతకడం
దేవుడికి ఇష్టమైనది అంటున్నాడు. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అనేది దేవుడికి ఇష్టం. కాబట్టి ఈ సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి అంటే ఏంటి? ఎండిన నేలపై వర్షంగా రావాలి. ప్రతి దినము కూడా, ప్రతి ఉదయం కూడా అలా స్తుతియాగం అర్పించాలి, అలా మాట్లాడాలి, అలా దేవుడి దగ్గర మాట్లాడుకోవాలి. అది ప్రతిదీ కూడా విమర్శించుకుంటూ మరి దేవుని సన్నిధిలో ప్రతిదినం తప్పగా కూడుకుంటూ ఇంటింటా రొట్టె వీరాలి. మరి ప్రార్థన సహవాసం రొట్టెకి చెడితే ఎడతెక్కుంటారు. ఇంటిలో వినాలి, సన్నిధిలో ప్రతి దినము తప్పగా కూడుకోవాలి. అది అపోస్తలులు 2:42-43 చెప్తున్నారు. కాబట్టి మీరు సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. ఆయన నమ్ముతున్నాడు. జైల్లో ఉన్నాడు. మరి మీరు పని చేయాలా లేదా? ఇప్పుడు నేను మధురవాడ వెళ్తాను, మీరు పని చేయాలా లేదా? ఇంటికెళ్ళి వండుకొని తినేసి పడుకోవడం కాదు. ప్రార్థన చేస్తే వండుకున్నా తిన్నా ఏ పని చేసినా సరే, రావా ఈ ఎండిన నేల మీద వర్షంగా రావా అని దేవుడు అడగాలి. అప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచుతాడు, ఆలోచన చెప్తాడు. నువ్వు ఎలా నడవాలి, ఎవరికి బాగు చేయాలి, ఏ హృదయాన్ని కట్టాలి, ఎవరు వస్తే వాళ్ళు వెంటనే లేచి రెస్పాండ్ అవుతారు అన్నమాట. ఎక్కడ వస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అని నీకు ఒక వేదన ఉంటుంది. దేవుని పిల్లల విషయంలో ఒక వేదన, భారము ఉంటుంది. అన్ని జనులు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి భుజిద్దామా అని చెంతే ఉంటుందట. మనం అన్ని జనులు కాదు. దేవునాత్మ పొందుకున్నప్పుడు తెలుస్తుంది. అలాంటి పనులు చేస్తుంటే మా బాబాయ్ నేనేంటి అన్ని జనులాగా ప్రవర్తిస్తున్నాను, వాళ్ళలాగా నేను కాదు. అది వెంటనే ఎలాగనుకుంటాము? మొదటి నీతిని నేను రాజ్యాన్ని వెతుకుతానని. మరి ఆహారం ఇంతంటే చాలా అని మనం పాడుకుంటున్నాం. ఆకాశంలో నీ ఉండగా ఏది నాకు అక్కర్లేదు అంటే దాని అర్థం అది. మరి దేవుడు మాటలు వింటేనంట సమ్మతించిన మాట వినడలా మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారని ఉంది. యెషయా 1:15 కింద వచనాలు మనం వింటే మంచి పదార్థాలు నీ హృదయంలో ఏది నువ్వు తినాలనుకుంటున్నావో, ఎక్కడ ఉండాలనుకుంటున్నా అవన్నీ కూడా అది అనుభవించాలి. దేవుడు చేస్తాడు. మనం అనుకుంటే రావు. మనం అనుభవించడానికి ఆయన చేస్తాడు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను అనుభవిస్తున్నాను. అలా ఆలోచించను. నేను అసలు ఆలోచించకపోతే దేవుడు నాకు ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఏంటి తినాలి, ఏంటని దేవుని బిడ్డ నేను వచ్చి ఎంత పరిచయం చేసిందో, దేవుని బిడ్డ నిజంగా ఎంత పరిచయం చేసిందో నన్ను చూసి ఎంతో ఏడ్చింది, ఎంతో పరిచయం చేసి మరి అన్నీ కూడా నాకు ఏది కావాలో అన్నీ తెచ్చిపెట్టింది. దేవుని స్తోత్రం. బిడ్డలు బహుగా దేవుడు దీవించుడు కాదా. ఎందుకంటే పరిచయం చేసేవాళ్ళంట మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడు కావాలని అంటున్నాడు. అది హెబ్రీ పత్రికలో ఆ రోజు నేను అన్యాయస్తుడు కాదు, మనుషులు దేవునాత్మతో నింపబడి ఉన్నాను కాబట్టి నేను అలా దిగించగలుగుతున్నాను. కానీ నేను అన్యాయం చేసిన దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను కూడా పరిచయం చేశాను. ఆస్తులో భాగము, దశభాగము, పరిచయం అన్నీ చేశాను. కానీ వాళ్ళు అన్యాయస్తులుగా ఉన్నా నా దేవుడు అన్యాయస్తుడిగా కాదు అని రుజువుపరుచుకున్నాడు. ఈ దినం నేను దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చాడు. నాకు భాగ్యం ఇచ్చాడు. అది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది మనం వర్ణించలేము. ఆయన ప్రేమ, ఆ భాగ్యం, ఆయన పనిని భద్రంగా కాపాడుకోవాలంటున్నాడు. దేవుని బిడ్డ కాపాడుకుంటావా? అది ఎంతో భాగ్యం. ఆ భాగ్యం విలువ దేవుని, అది వర్షంలా దేవుడు దిగొచ్చి దేవుని మనిషిలో ఉంటేనే ఆ భాగ్యం విలువ తెలుస్తుంది. ప్రజల బాధ తెలుస్తుంది. తండ్రి చిత్తం ఏంటో తెలుస్తుంది. శారీరకంగా ప్రార్థన చేయలేదు, అలా చేయలేదు, అలా మాట్లాడలేదు, శరీర సంబంధంగా మాట్లాడలేదు. అది దేవుని దృష్టికి అనుకూలమైనది అంటున్నాడు ఆయన. దేవునికి ఇష్టమైన నువ్వు చేస్తుంటే నీకు ఏది ఇష్టమో అది నువ్వు అడుగు, నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. మొదటి యోహాను 3:21. అందుకే అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా అని దేవుడు ఎప్పుడు మనం అడుగుకోలేదు. అదే నీకేది కావాలని పొలపుతాడు తెలుసు, ఆయన ఇస్తాడు అని మత్తయి 6:33 ఉంది. ఎందుకు అడగడం? అసలైంది అడగకుండా రాజును అడిగితే రాజ్యవంతం అందే కదా.
రాజ్యమంతా ఉంటే రాజ్యం అంతా మందే కదా, అన్ని మందే కదా. ఆయన కలిగి ఉంటే చాలా, ఆయన కలిగి ఉన్న జనులు ధనిలు అంటున్నాడు. మనుషులు అమ్మడి కంటే, రాజులు అమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించారు మేలు అంటున్నాడు. వాళ్ళకి ఏమేమి కొడువే అంటున్నాడు. అలా దేవుడు పెంచుతున్నాడు, అలా పోషిస్తున్నాడు, అలా నేర్పిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఒకసారి ఆలోచించాడు దేవుని బిడ్డ. అలాగా మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు నమ్ముతున్నాడు ఫిలిప్పీ సంఘం గురించి. నేను కూడా నా సంఘం గురించి నేను కూడా నమ్ముతున్నాను. నేను లేకపోయినా సేవ చేస్తారు దేవుని పిల్లలు. ఎవరాళ్ళు? పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ ఫిలిప్పీ సంఘంలో. వాళ్ళు దేవుడు నియమించాడు. అలాగే నా సంఘంలో కూడా అలాగే నియమించాడు. ఒకరు చేయపని ఇంకొకరు అపాయింట్ చేస్తా వచ్చాడు. 99 నుంచి ఇప్పుడు 2025 వరకు ఒక్కొక్కరిని అపాయింట్ చేస్తూ సేవ ఆకుండా, భక్తి పాడైపోకుండా దేవుడు చేస్తున్నారు. దేవునికి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లింది కాక. కాబట్టి కనుక మీ అందరి నిమిత్తం నేను ప్రతి ప్రార్థనలో ఎప్పుడూ సంతోషంతో నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు. అటువంటి సంతోషం ఇచ్చాడు దేవుడు. సంతోషంగా అలా చేస్తే ఎంత ఆనందమో సేవకులకి. ఫిలిప్పీ సంఘంలో అలా చేస్తుంటే ఈ ముగ్గురు పరిశుద్ధులు, అధ్యక్షులు, మరి పరిచారకులు, వీళ్ళు జైల్లో ఉన్న పౌలు గారు చెప్తుంటే లెటర్ రాస్తే మరి వాళ్ళు అలాగ నమ్మకంగా చేస్తున్నారని ఆయన సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడట. ఎంత సంతోషం అలాంటి పిల్లలు. అందుకే శరీరానుసారమైన పిల్లలు కాదు, ఆత్మ సంబంధమైన పిల్లలే, సంతానంగా నేను ఇస్తానంటున్నాడు. అటువంటి బిడ్డలు మనకు కావాలని శారీరకంగా ప్రార్థన చేసి శారీరకంగా నువ్వు బాగు చేస్తే శారీరకమైన పిల్లలు వస్తారు. వాళ్ళైతే నీ పిల్లలు నీ దగ్గర ఎంతమంది ఉన్నాయి నీ దగ్గర. నువ్వు 100 మంది ఉంది, 500 మంది ఉంది, 1000 మంది ఉంది, కోట్ల మంది ఉంది. అలాగా మరి ఎవరితో చెప్పారు? యోహాను సువార్త 3వ అధ్యాయం ఉంటుంది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. మరి శరీరానుసారమైన పిల్లలు సంపాదించుకుంటే 6 లక్షల జనాభాని నడిపిస్తున్నాడు నికోదేము. దేవుడు నాకు ఉన్నదనే తెలియలేదు. అందుకు దేవుడు ఎదురుగుండా కూర్చొని చెప్తున్నాడు. ఎదురుగుండా కూర్చొని చెప్తున్నా సార్ తను యాక్సెప్ట్ చేయలేదు. దేవుని మాటలు అంగీకరించలేదు. 6 లక్షల జనాభాని నడిపిస్తున్నాడు నికోదేము అనే పాస్టర్. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు అని కన్ఫర్మ్ చేస్తే అదేంటిది? తల్లి గర్భంలో మరలా జన్మించాలా అని అడుగుతున్నాడు. ఈ శరీరానుసారాన్ని కలవకి కళ్ళుండి చూడండి, చెవులుండి వెళ్ళలేదు, హృదయానికి గోచరం కాదు, వాళ్ళ హృదయం క్రొమ్మిది అని ఆలోచించండి ఎలా మనం బ్రతుకుతున్నామో. మరి సంతోషంగా దేవుడు మన పౌలు సంతోషంగా ప్రార్థన చేస్తున్నాడంట. శరీరానుసారమైన పిల్లల కోసం కాదు, ఆత్మ సంబంధమైన పిల్లలు దేవుడికి సంతానంగా ఎంచుతున్నాడు అని చెప్పి అలాగే సంతోషిస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవానికి వందనాలయ్యా, వందనాలయ్యా, నీకు ఎలాంటి బిడ్డలు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా, సాకార పేరు జీవగ్రంథంలో పెడతానన్నావయ్యా, నీకు వందనాలయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. అలాంటి బిడ్డలు ఉంటాయి. ఎంత మంచిది అది ఎంత ఆనందం చెప్పండి. అలాగే ఆనందం ఇచ్చాడు దేవుడు. ఇద్దరే స్త్రీలు, మరి సాకారుల పేరు అది చదువుదాం. అది మీరు చదివాను కానీ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ఒకసారి మనం అది చూద్దాం. ఎందుకంటే మన ఆత్మకి నెమ్మది, జనాలు కావాలంటారు. ఏం లాభం? కొద్ది మంది భయపడద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు? ఇరుకు మార్గంలో ప్రవేశించారు కొద్ది మంది. విశాలమైన మార్గం అంటే శరీరానుసారమైన నియమము.
ఉండి శరీరానుసారమైన ప్రార్థనలు బోధనలో నుంచి ప్రవేశించిన బోడు మంది ప్రవేశిస్తారు. మరి పరలోక రాజ్యము ఆహారము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆనందమే ఉన్నదని చెప్తాడు. ఆ ఆనందం అనుభవించడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు ఆనందంతో సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసినప్పుడల్లా నా దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. చూడండి అంత మంచి సాక్ష్యము. అలా మనకి దేవుడు ఇంకా ఇవ్వాలని, అలా ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. నా బంధకుల యందును నేను సువార్త పక్షమున బాధించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. ఎన్ని బంధకాలు ఉన్నా పాలివారు ఉన్నారంట, పక్కనే ఉన్నారు, నా పక్షాన ఉన్నారు. అలాంటి పిల్లలు ఇచ్చాడు దేవుడు, నా పక్షాన ఉండే పిల్లలు. చూడండి, మా పక్షం లేకుండా అది తిని పడుకొని నాకు ఈ నొప్పి ఆ నొప్పి, నాకు జబ్బు వచ్చింది, నాకు మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి ఇల్లు కట్టాలి, ఇవి లేవు. ఇవి చేయలేదు దేవుడు. మొదటివి చేస్తే అవి ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. ముందు ముందు చేసాడు సాధన కాదు. అందుకే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు, మీ పెదవులతో కనపరుస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అని బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు దేవుడు. మార్కు 17వ అధ్యాయంలో ఉంది ఆ మాట. మార్కు 7వ అధ్యాయం 7వ వచనం ఉంది. మొత్తం 15వ అధ్యాయంలో ఉంది ఆ మాట. కాబట్టి అటువంటి అలా ఉన్నామా మనము? మరి దేవునికి సహకరిస్తున్నామా? దైవజనులకు సహకరిస్తున్నామా? చూడండి, పౌలు గారికి నిజమైన సహకారి ఈ స్త్రీల కొరింథీలోను నాయకుల సహోదరులతోనూ స్వార్థ పనిలో నాలో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాము. ఆ సహకారుల పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయట. అందుకనే ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుతున్నాను, ఆనందించండి అంటున్నాడు. మీ సహనము ఎంత సహిస్తామో అంత మంచి జీవ కిరీటం ఉంటుంది. అంత వరకు సహించవాడే రక్షణ పొందుకుంటాడు అనుకోండి. నాకు రక్షణ లేదే, నాకు రక్షణ ఇయ్యని పాడుకున్నాడు. రక్షణ అది సహించుకునే రక్షణ. అంత వరకు కూడా ఆయన వచ్చే వరకు కూడా, ఆయన వచ్చే దినము వరకు కూడా 4వ వచనంలో ఉంది. ఇక్కడ ఫిలిప్పీలు 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వచ్చిన దినము వరకు కూడా అలా సహించుకున్నప్పుడు ఆ రక్షణ అనేది మనకు వస్తుంది, జీవ కిరీటం వస్తుందని ప్రకటన 2:10లో ఉంది. అది ఎప్పుడు మనం చెప్పుకుంటుంటాం. ఎందుకంటే ఓర్పు సహనము అవసరం. ఆయన వెంబడించేవాడు తన సిలువను, అంటే తన శ్రమలను పట్టుకొని వెంబడించాలి. ఆ శ్రమలు ఉన్నా సరే, నువ్వు ఎంత బాధ ఉన్నా సరే నువ్వు వెంబడించాలంటే. మరి ఏసే అది చేసి చూపించాడు. ఆయనకే 3.5 సంవత్సరాలు వచ్చారు దేవుని బిడ్డ, లేకపోతే ఆయన రాడు. ఆయన మహిళంతా విడిచిపెట్టి తన సొంత కుమారుని ఎందుకు పంపించాడంటే మనకు నేర్పించాడు. ఆయన ఏదో తప్పు చేశాడని మన సాతాను అలా బోధిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏంటి చెప్తున్నారని మనం వినాలి. ఎందుకంటే సాతానికి ఎలాగా అది దేవుని రాజ్యం లేదు, దానికి సింహాసనం లేదు, దానికి ఎందుకు దక్కలేదు. దేవుని యొక్క సింహాసనం దగ్గర ఆయన కుడి పార్శ్వాన్ని మిమ్మల్ని జయించవాలైనా నా కుడి పక్క నేను కూర్చోబెడతాను అని చెప్తున్నాడు. ఆయన పిల్లల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాను అంటున్నాడు. ఆ జీవకీర్తం ఇస్తారు. ఎందుకంటే ఆయన రారాజు, రారాజు బిడ్డలుగా, కుమారులుగా ఉండాలని ఆశపడి దేవుడు చెప్తున్నారు. దేవుని బిడ్డ, మీ సహనము అలాగా సకల జనులకు తెలియబడని ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన అంచె దినాలను ఆయన సమీపంగా ఉన్నాడు, వారం దగ్గరే ఉన్నాడని మరి మొత్తం 24:32 వచనంలో చెప్తున్నారు. కాబట్టి పౌలు గారు జైల్లో ఉండి దేవుడు లెటర్ రాయిస్తున్నారు. మాకు కూడా నా బంధకముల యందును నేను సువార్త పక్షంలో బాధించిన యందును దాన్ని స్థిరపరచిన యందును మీరందరూ నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అలాంటి బంధకాల్లో కూడా మిమ్మల్ని అందరూ నా హృదయంలో పెట్టుకున్నాను అంటున్నాడు. ఆయన జైల్లో ఉండి కూడా అలా ప్రేమిస్తున్నాడు, ఆ కోసం స్తుతిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అంతగా ప్రేమించాడు దేవుడి పిల్లల్ని, అలా పరిశుద్ధులుగా చేశాడు. ఎందుకంటే ఆ కొరతలైన ఆత్మతో నింపబడండి. నేను ఈ శ్రమంలో శోధించబడిన వెంటనే సువర్ణంగా మార్చబడతాను. యేసయ్య గారు పాడతారు ఆ మాట. కాబట్టి నా బంధకముల యందును నేను సువార్త పక్షంలో బాధించలేను, దాన్ని స్థిరపరచడం యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను
ఇలాగ భావించడం నాకు ధర్మమే, ధర్మది, న్యాయమది. అలా భావించుకోవాలి. దేవుడి పిల్లలు అలా ప్రేమించాలి. వాళ్ళనే నా సంతానంగా ఎంచుతాడు. అప్పుడు అలా సంతానంగా ఎంచడు కదా, మనం ఎంత శ్రమపడి వాళ్ళ కోసం చేసిన శరీరానుసారులుగా గలతీ సంఘంలో ఉంటుంది. మీరు మొదట ఆత్మానుసారులుగా ప్రారంభించి ఎంత త్వరగా మీరు శరీరానుసారులుగా అయిపోతారా అని గలతీ సంఘం కోసం బాధపడతాడు పౌలు గారు. అలాగే నేను కూడా బాధపడతాను. చాలా మంది శరీరానుసారులుగా మిగిలిపోయారు. వాళ్ళ ఇష్టం వచ్చి చర్చికి వెళ్ళిపోయి కారణం వచ్చిందని మరి అన్ని భోజనాలు అన్నీ కూడా ఇస్తున్నారని అలా అంకితమైపోయారు. అభిషేకం రోజు అభిషేకం పొందుకున్న వాళ్ళే అలా తయారైపోయారు. అలా తయారవకుండా ఉండడానికే ఎండిన నేలపై వర్షంగా రావా అని దేవుడిని పాదాలు పడుతూ మనం రోజు బదులాడుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. పరిశుద్ధాత్మదేవ అభిషేక్తుడా, నీ కృప గల నామంలో, నీ మహిమ గల నామంలో ప్రభా మాతో మాట్లాడేవయ్యా. అనుక్షణము కూడా నీతో ఉండాలంటే అయ్యా మేము ఆయన తండ్రి గారి అభిషేకంతో ప్రతి క్షణము కూడా మేము నింపబడాలి, సరి చేసుకోవాలి. అయ్యా కృపాసింహాసనం దగ్గర నాయన విమర్శించుకుంటూ నాయన నీ శరీరం రక్తము తీసుకొని ప్రభా మేము నాయన పాపక్షమాపణ పొందుకోవాలి ప్రభా. అప్పుడే నీ అభిషేకం మమ్మల్ని నడిపిస్తుంది ప్రభా. ఎండిన నేలగా ఉన్న మమ్మల్ని ప్రభా నాయన మరలా అభిషేకించి నీ వాక్యము ద్వారా బలపరిచి నీ వార్తను ప్రకటించడానికి తీసుకొని వెళ్తున్నాను. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తులారా, ప్రతి ఒక్క గృహాల నుంచి, సంఘాల నుంచి, మా దేశంలో నుంచి యేసు నామములో లైవ్ నీ శక్తి గల నామంలో లైవ్ అయ్యా తండ్రి అయిన ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ వర్షాలు కుమ్మరించండి. నా నామంలో నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి అయ్యా, నీ ఫలాలతో నింపండి, నీ వరాలతో నింపి అయ్యా నీ స్వార్థ పని, నీ తండ్రి చిత్తాన్ని అయ్యా నీ పనిని మేము భద్రంగా కాపాడుకోవడానికి అయ్యా నీ సన్నిధిలో నిలిచిన భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం అయా ఎవరైతే నాయన అయా చేతులెత్తి నాయన నీకోసం నాయన అయా స్త్రీ పురుషుడు అని భేదం లేదు అయా అని చెప్తున్నాం నాయన. గలతీ 3వ అధ్యాయంలో ప్రభా అట్టి విధంగా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన నీ పరిచర్యలో అధ్యక్షులుగా, మరి పరిశుద్ధులుగా, నాయకులుగా, బోధకులుగా, ఉపదేశకులుగా, కాపులుగా ఉండడానికి ఇష్టపడ్డారో పని చేస్తున్నారు. వారికి సదాకాలం తోడైంది నడిపించును కాక. ఆమేన్. దేవునికి వందనాలు. దేవుని బిడ్డలందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించి అభిషేకించును గాక. ఆమేన్.